సంసారులుగా చేసేడి పవిత్ర బంధం రెండు కుటుంబాలకు రక్త బంధము కలిపే బంధవ్య బంధం అపరిచితులను ఆత్మీయులుగా చేసేడి అనురాగ బంధం అపరిచితులను ఆత్మీయులుగా చేసేడి అనురాగ బంధం అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింటా మేలైనది పరిశుద్ధ దంపత్యం అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింటా మేలైనది
అతిథులుగా మీకు ఆధిక్యతను నొసగెడి సంసార బంధం, సంఘములో మీకు పెద్దరికం ఇచ్చడి సాంఘిక సంబంధం, మమతలను తీర్చిదిద్దే బాంధవ్య బంధం, బాధ్యతలను తీర్చిదిద్దే బాంధవ్య బంధం, అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దంపత్యం, అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దంపత్యం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం, ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం, ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం, ఇది యెహోవా చేసిన కార్యం. ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం ప్రారంభము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. ఈ మట్టునకు బైబిల్ పాఠం సమాప్తము. కళ్యాణమే వైభోగం, కమనీయ క్రాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ క్రాంతుల దీపం. సుధిలయుల సుమధుర గీతం, దైవ రచిత సుందర కావ్యం. కళ్యాణమే వైభోగం, కమనీయ క్రాంతి దీపం. పరిశుద్ధమైన కార్యం, పరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కీడు తొలగించి మేలులతో నింపి ఆశీర్వాదాల వర్షం. కళ్యాణమే వైభోగం, కమ
కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం రమణీయమైన దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం భావ మధురిమలు పొంగ చేసేటి భావ మధురిమలు పొంగ చేసేటి కమనీయమైన చిత్రం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం భావ మధురిమలు పొంగ చేసేటి భావ మధురిమలు పొంగ చేసేటి కమనీయమైన చిత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం దైవ రచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం దైవ రచిత సుందర కావ్యం దైవ రచిత సుందర కావ్యం జ్ఞానమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం దైవ రచిత సుందర కావ్యం దైవ రచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో గ్రేసమ్మ గారు గ్రీటింగ్స్ తెలియపరుస్తారు కనుక ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నాగళ్ళ వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ నాగళ్ళ పాపారావు గారు మరియు శ్రీమతి పార్వతి గార్ల కుమారుడైనటువంటి సురేష్ కుమార్కు విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలం గ్రామ వాస్తవ్యులు శ్రీ దుబోయిన గోపాల్ శ్రీమతి రాము దంపతుల ఏకైక కుమార్తెకు ఇచ్చి ఈరోజు వివాహం చేయడానికి నిశ్చయించిన పెద్దలు, దైవజనులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ,
ఇక్కడికి విచ్చేసిన వివాహ వేదిక యొద్దకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీ అమృత హస్తాలతో చల్లని దీవెనలతో ఆశీర్వదింప చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవే మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఈ కార్యానికి ఒక పేరుంది. అదేంటంటే పరిశుద్ధ గ్రంథము అనబడినటువంటి క్రైస్తవులచే ఆరాధింపబడుచున్నటువంటి గొప్ప గ్రంథం పరిశుద్ధ గ్రంథం. తప్పులు వెదకాలని అనేక మంది ప్రయాసపడినా వారి తప్పులనే లెక్కించినటువంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథములో మొదటి గ్రంథమైన ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనంలో దేవుడు ఒక గొప్ప మాట సెలవిచ్చారు. అదేంటంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యము. యెహోవా వలన కలిగిన కార్యమని దేవుడు ఈ గ్రంథంలో సెలవిచ్చి ఉన్నారు కదా. మరి మీరు ఎలా చెప్తున్నారండి ఇది యెహోవా వలన కలిగిన కార్యమని అని మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ కూర్చున్నటువంటి పెండ్లి కుమారుడు సురేష్ తన యొక్క చిన్ననాటి నుంచి బాల్య దినముల నుంచి పరిశుద్ధ ప్రవర్తన కలిగి యథార్థమైనటువంటి జీవితాన్ని అనుసరించి సేవకులకు, సంఘానికి, సమాజానికి అత్యాధునికమైనటువంటి సంగీత పరిజ్ఞానముతో కూడినటువంటి అద్భుతమైన పరిజ్ఞానము కలిగి దేవుని సన్నిధానంలో ఎదుగుచూ ఉన్నటువంటి గొప్ప యవ్వనస్తులకు ఆదర్శప్రాయమైనటువంటి యవ్వన బిడ్డ సురేష్. ఈ సురేష్ను దేవుడు కరుణించి ఈరోజు సంధ్యాకు సురేష్కు మధ్య వివాహం జరగడానికి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఆ మహాదేవుడు ఈ మహాకార్యాన్ని జరిగించడానికి తలపడినారు. మనమందరం ఏం చేయాలంటే దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయానికై ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ బిడ్డలను మనం మనసారా దీవించి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. ఇక్కడికి ఎవరు వచ్చినప్పటికీ కూడా అయ్యో మాకు ఈ పద్ధతులు తెలియవే ఏంటండి ఇది అని అనక్కర్లేదు. మనసారా మంచి మనసుతో, మంచి చూపుతో, మంచి జ్ఞానముతో మనమందరం కూడా యేసయ్యా ఈ బిడ్డలను దీవించు ప్రభువా అని ఒక్క మాట మీరు అనగలిగితే మేమందరము విశ్వసిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ కుటుంబాన్ని దీవించడానికి సంసిద్ధంగా ఉన్నారు. అటువంటి మహాదేవుడు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ముందుకు జరిగించలాగున దేవునికి సమయాన్ని అప్పగిస్తూ పెద్దలకు ఈ సమయాన్ని అప్పగిస్తూ నా సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. మంచిది. మరి ఈ సమయంలో పెండ్లి కుమారుడు తమ్ముడు మరి ప్రసన్న వచ్చి చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. పెండ్లి కుమారుడు అక్కగారు జ్యోతి గారు కూడా వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను, నీ ప్రేమతో ప్రేమించినావు, నీ ప్రేమతో ప్రేమించినావు, నీ మహిమ కొరకే జతపరచినావు, నీ మహిమ కొరకే జతపరచినావు. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను, శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను, నీ ప్రేమతో ప్రేమించినావు, నీ ప్రేమతో ప్రేమించినావు, నీ మహిమ కొరకే జతపరచినావు, నీ మహిమ కొరకే జతపరచినావు. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను.
సురేశ్వరుడుగా విచ్చేసిన శుభవేళ సంధ్యావధువుగా కనిపించు తన జతగా సురేశ్వరుడుగా విచ్చేసిన శుభవేళ సంధ్యావధువుగా కనిపించు తన జతగా నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్ల చేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్ల చేయుము దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక ప్రభు చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక ప్రభు చిత్తమే సప్త స్వరాలతో నేను గూర్చి పాడేదను సంగీతనాదముతో నీ మహిమను చాటెదను సప్త స్వరాలతో నీ గురించి పాడెదను సంగీతనాదముతో నీ మహిమను చాటెదను దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా 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 దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఒక నారిని ఏర్పాటు చేశాడు. అందుకని సురేష్ ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు కనుకే సంధ్యాన్ని ఏర్పాటు దేవునికి స్తోత్రం. ఆ మొదటిగా ఆయన నీతిని ఎవరి జీవితంలో అయితే ఖచ్చితంగా దేవుడిని ముందు పెట్టుకొని వారు ప్రథమ స్థానాన్ని దేవుడికి ఎప్పుడైతే ఇస్తారో దేవుడు వారి జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించగలిగింది దేవుడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో 122వ కీర్తన 6వ వచనంలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ఆమేన్. ఆయన ప్రేమించి వారు వర్ధిల్లుతారు. ఆయన్ని వెదుకువారు, ఆయన్ని దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుణ్ణి వెతుకుతారో ఖచ్చితంగా వారి జీవితాల్లో వర్ధిల్లుతారు. సకల దీవెనల ఆశీర్వాదాలు ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి దీవెన ఆ బిడ్డలకి నూతన వధువరులకి దేవుడు అనుగ్రహించును గాక. వారి జీవితంలో దేవుణ్ణి మొదటి స్థానంగా వారు ఉంచి వారి జీవితాంతం వర్ధిల్లుదురు గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సురేష్ గారు మరి సిస్టర్ జ్యోతి గారు వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. మరి పెండ్లి కుమారుడు సురేష్ కాదు, మరో సురేష్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. మరి వారు పాడతారు ఈ సమయంలో. ఉండరాదని జంటగా ఉండనేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివేళలో
మల్లెల పరిమళ జల్లులలో ఊయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం నీ పతించేరగా నవవధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరై నిలవాలని ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరై నిలవాలని స్వాగతం వధువ స్వాగతం స్వాగతం నీ పతించేరగా నవవరుడ స్వాగతం నవవధువా స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం సాటి లేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం. ముగ్గురు ఉన్నారు. ఎంతసేపు అయింది అనుకుంటున్నారేమో. మరి సుమారు 1 గంట కొంచెం అటు ఇటుగా త్వరగానే ముగిస్తాం. మిమ్మల్ని ఏమాత్రం కూడా ఆటంకపరచం. సంతోషంగా ఇప్పుడైనా దేవుని స్తుతిద్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కొంచెం హుషారు వచ్చింది. 1 గంటకు వదిలేస్తాను నాలుగే. మంచిది. ఈ సమయంలో నల్లగొండ నుంచి వచ్చిన డాక్టర్ శారామ గారు కూడా కొన్ని గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. తదుపరి వివాహ కార్యక్రమంలోనికి మనం ముందుకు సాగుదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. వందనాలు. నాగెళ్ళ వారి పరిశుద్ధ వివాహానికి విచ్చేసిన అందరికీ, దైవజనులకు, నన్ను ఆహ్వానించిన సురేష్ కుటుంబానికి, దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది కదా. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈ వివాహం జరగటం అందరికి ఇష్టమే కదా. హ్యాపీగా హ్యాపీగా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్ళంటే 100 ఏళ్ళ పంట కదా. హల్లెలూయా. ఇలాంటి సంతోషకరమైన రోజు కదా ఇది. చాలా పెళ్లి రోజు కోసము చాలామంది ఎదురు చూస్తుంటారు. యవ్వనస్తులైతే నా పెళ్ళి ఎప్పుడు చేస్తారా, ఇంకా చేయట్లేరు అని కొందరు లోపల తిట్టుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. సురేష్ అయితే దేవుని చిత్తాని కోసం, దేవుని ఏర్పాటు కోసం, యెహోవా ఏర్పాటు చేసిన దినము కోసం ఎదురు చూసి దేవుని చిత్తాన్ని ఎరిగి గుర్తెరిగి ఆయన వివాహము జరిగించుకుంటున్నాడు. సంధ్యను ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకోలేదు, దేవుడు నిర్ణయించున్నాడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. పెళ్ళిళ్ళు ఎక్కడ నిర్ణయించబడతాయంట? ఎక్కడ? పరలోకంలో. దేవుడు ఆల్రెడీ వాళ్ళిద్దరిని నిర్ణయించేశాడు. సురేష్ ఎముక సంధ్య అని ప్రభువు ఎప్పుడో నిర్ణయించాడు. అది ఈరోజు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన రోజు. ఈరోజు మనం ఏం చేయాలి? ఉత్సహించి సంతోషించాలి. పెళ్ళి అండి మళ్ళీ చేసుకోరు, ఒకటేసారి కదా. పెళ్ళి ఒకటేసారి కాబట్టి అంగరంగ వైభవంగా. ఎలా జరిగిందిరా పెళ్ళి అంటే, సురేష్ పెళ్ళి ఎలా జరిగిందంటే అంగరంగ వైభవంగా, సంతోషంగా, వేలాది మంది జనుల మధ్యలో చాలా సంతోషంగా జరిగిందని చెప్పుకోవాలి సురేష్. మీ అందరి మొహాలు కూడా వెలిగిపోతూ మెరిసిపోతూ, ఆ బట్టలని కూడా మంచి కొత్త బట్టలు, పట్టు చీరలు, పట్టు పంచలు చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యేసి వచ్చారు. స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా చాలా బ్యూటిఫుల్ కపుల్స్ ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ బోత్ కపుల్స్ ఆరు, ఇక్కడ కపుల్స్ చాలా బ్యూటిఫుల్గా. ఎందుకంటే మ్యారేజ్ ఈజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ హ్యాపీనెస్. చాలా సంతోషంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. హ్యాపీగా హడావుడి ఏంటి, బట్టల హడావుడి కదా. పెళ్ళి హడావుడి అంటేనే ఏంటి, తయారవటము ఉంటుందా లేదా? 5 రోజుల నుంచి, వారం రోజుల నుంచి నలుగులు పెట్టడము, అవన్నీ కార్యక్రమాలు కదా. నలుగు పెట్టే కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి కదా. నలుగు పెట్టడము, రెడీ అవ్వటము, షాపింగ్లు అన్నీ అయిపోయినాయి. హంగామంతా బంగారం కొనటాలు
హంగమ అన్నీ చేసేసాం. లాస్ట్ ఘట్టంలోకి వచ్చేసాం. ఇంకా తాళి కట్టే సమయంలోకి వచ్చాం. ఇది చాలా ఇంపార్టెంట్ సమయం. మరి ఈ సమయంలో మరి కొన్ని నిమిషాలు దేవుడు వీరి గురించి ఏం మాట్లాడుతున్నాడో, ఈ జతపరిచే జంట గురించి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో, దేవుడి ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా? హల్లెలూయా. ఒక కుటుంబంగా ఈరోజు సురేష్ సంధ్య కట్టబడబోతున్నారు. దే ఆర్ ఫ్యామిలీగా ఏర్పరచబడబోతున్నారు. ఇది మొదలుకొని ఈరోజు మొదలుకొని మరి పరిశుద్ధ వివాహము దైవజనుల చేత జరిపించబడిన తర్వాత వీరు ఒక కుటుంబంగా మార్చబడబోతున్నారు. రేపటి నుంచి ఏమంటాము? సురేష్ ఒక్కడే అంటామా? కాదు, సురేష్ ఫ్యామిలీ అంటాం. అవునా? ఎస్, ఐమ్ రైట్. ఏమంటాం? సురేష్ ఫ్యామిలీ అంటాం కదా, సురేష్ కుటుంబం అంటాం. అప్పుడు ఏం చెప్తాము? అంతకుముందు పెళ్ళి కాకముందు సురేష్ ఒక్కడే, సింగిల్, ఒంటరివాడు. దేవుడు కూడా ఒంటరిగా ఉండటం ఇష్టం లేక, నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక అంట జతగా సహాయంగా సాటైన సహాయాన్ని ఇచ్చాడంట. ఆవిడే సంధ్య ఇప్పుడు జతగా చేయబోతున్నాడు. వారిద్దరిని జతపరచబోతున్నాడు దేవుడు. ఈ జతపరచబడుతున్న సమయంలో మనము ఉత్సహించి సంతోషంతో, నిండు మనసుతో, నిండు హృదయంతో, నిండు హృదయాలతో మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారిని దీవిస్తే వారు పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు పచ్చగా చల్లగా హ్యాపీగా ఉంటారు. హల్లెలూయా. సరే, లెట్ us ఓపెన్ ద బైబిల్స్. ఎవరి దగ్గర బైబిల్ ఉన్నా చూడండి. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాము. శ్రద్ధగా వినండి. ఎవరు కూడా డోంట్ మూవ్ ఆన్ అవుట్ సైడ్. ఎవరు కూడా బయటికి వెళ్ళటం తిరగటం చేయకండి. పరిశుద్ధంగా వివాహానికి వచ్చిన మీ అందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని కొద్దిసేపు వినాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఇక్కడున్న వీరి కోసమే కాదు వర్తమానం, ఇప్పుడు చెప్పబోయే వర్తమానం మీకు కూడా అది వర్తిస్తుంది. హల్లెలూయా. ఒక కుటుంబంగా కట్టబడాలి అంటే, ఒక ఇల్లు కట్టాలి అంటే ఏం కావాలి? ఫస్ట్ ఒక ఇల్లు స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తాం మనము? ఇక్కడ నుంచి స్లోగా వినిపిస్తుంది, గట్టిగా. పునాది. వెరీ గుడ్. అక్కడ ఉన్నమ్మ చెప్పింది వెరీ. ఫస్ట్ ఏం చేస్తాం? పునాది వేస్తాం. తర్వాత ఏం చేస్తాం? సురేష్? కొత్త ఇల్లు కట్టావు కదా, పునాది వేసిన తర్వాత ఏం చేసావు? స్తంభాలు. వెరీ గుడ్. స్తంభాలు పెట్టాడు. 4 స్తంభాలు వేశాడు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. హౌస్ బిల్డ్ చేయాలంటే స్తంభాలు ఏర్పాటు చేయాలి. పిల్లర్స్ ఇది ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీ కట్టబడాలంటే 4 విషయాలు మనం తెలుసుకోవాలి. 4 స్తంభాలు అవి ఏంటవని మనం తెలుసుకోవాలి. మరి ఒక కుటుంబంగా కట్టబడాలంటే కూడా 4 విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. మొదటగా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లవ్ ఫస్ట్ స్తంభం ఏంటంటే, ఫస్ట్ పిల్లర్ కావాల్సింది ఏంటంటే ప్రేమ. ఏం కావాలి? ఒక కుటుంబం కట్టబడాలి అంటే ఏం కావాలి? ప్రేమ కావాలి. ప్రేమ లేకపోతే ఫ్యామిలీ కట్టబడదు, తెలుసా? ప్రేమతో కట్టబడాలి. అది ఏ ప్రేమ ఉండాలి అంటే, దేవుని ప్రేమతో కట్టబడిన గృహము ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. మరి దేవుని ప్రేమ చాలా అవసరం మనకు, ప్రతి ఒక్కరికి కూడా. దేవుని బిడ్డలైతే అది తప్పు చేసినా ఏదైనా చేసినా కూడా ఏముంటుందంటే దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకొని సరేలే ఏదో అలా చేసింది అనే ప్రేమతో. ప్రేమ ఏం చేస్తుందంట? తప్పులను కప్పివేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? తప్పులను కప్పివేస్తుందంట. తప్పు చేసినా కూడా కప్పివేస్తుందంట ఆ ప్రేమ. అలాంటి ప్రేమ. మరి ఎలాంటి ప్రేమ కావాలి అంటే, మొదటగా ఫస్ట్ పిల్లర్. మీకేం దంపతులు వింటున్నారా? సురేష్ అండ్ సంధ్య, ఫస్ట్ ఒక పిల్లర్. ఏం పిల్లర్ మీకు కావాలంటే లవ్ అనే పిల్లర్ మీలో కలిగి ఉండాలి. ఆ పిల్లర్ ఎలా ఉండాలంటే అగాపే లవ్. ఎలాంటి లవ్? అగాపే లవ్. ఇట్స్ గాడ్స్ లవ్ ఇస్ ద అగాపే లవ్. దేవుని ప్రేమ అది అంతులేని ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి ఉన్న కుటుంబము చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా వారిద్దరిని ఎవరు విడదీయలేరండి. ప్రేమతో నింపబడిన కుటుంబాన్ని ఎవ్వరు కూడా విడదీయలేరు.
అత్తమామలు విడదలేరు, ఆడపడుచులు విడదలేరు, అన్నదమ్ములు విడదలేరు, ఎవ్వరు కూడా విడదీయలేరు. ఏ తల్లిదండ్రులు కూడా విడదీయలేరు. దేవుని ప్రేమ చేత కట్టబడిన కుటుంబాన్ని ఎవ్వరు కూడా విడదలేరు. కాబట్టి మొదటగా ఫస్ట్ పిల్లర్ ఈజ్ ద ప్రేమ. ఆ ప్రేమ, దేవుని ప్రేమ కలిగి ప్రేమించగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఒకరినొకరు ప్రేమించవని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఏం చెప్తుంది దేవుని వాక్యము? ఒకరినొకరు ప్రేమించుడి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. పురుషులారా, మీ సొంత శరీరము వలె మీ భార్యలను ప్రేమించండి. కాబోయే నీ భార్యను నీవు ప్రేమించాలి. ఫస్ట్ పాయింట్ నువ్వేం చేయాలి అంటే నీ భార్యను నువ్వు ప్రేమించాలి. ఇక్కడ ఉన్న పురుషులారా వింటున్నారా? ఇక్కడ ఉన్న పురుషులు ఉన్నారు కదా, మీ భార్యలను మీరేం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించినప్పుడు మీ ఇంట్లో గొడవలు రావు, ఇంకా హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. సెకండ్ పిల్లర్గా చూసినట్లయితే ఫర్గివ్నెస్, క్షమాపణ. రెండవ పిల్లర్ ఏంటంటే, రెండవ స్తంభంగా క్షమాపణ, ఫర్గివ్నెస్ అంటే ఒకరినొకరు క్షమించుకోవటం. ఏది తప్పు జరిగినా కుటుంబంలో అడ్జస్ట్ అయిపోతూ సర్దుకుపోతూ ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉంటూ క్షమిస్తూ ఒకరినొకరు క్షమిస్తూ ఉండటమే ఏంటి? బ్యూటిఫుల్ ఫ్యామిలీ. క్షమాగుణం, క్షమాపణ కలిగి ఉండాలి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నీ శత్రువులను సైతం నువ్వు క్షమించు అన్నాడు. నీ శత్రువుని సైతం నువ్వు క్షమించాలి అన్నాడంట. అయితే మరి ఒక సేవకుడి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట. అయితే ఆమెకి ఆరోగ్యం బాగోలేదు. ఆరోగ్యం బాగలేని స్థితిలో ప్రార్థన చేయమని వచ్చినప్పుడు ఆమెకి ప్రార్థన చేస్తున్నాడంట దైవజనుడు. ఆమె వచ్చి ప్రార్థన చేయించుకుంటూనే ఉంది, కానీ తగ్గట్లా. అయితే దైవజనుడు అన్నాడంట, దైవజనుడి దగ్గరికి వచ్చి అడుగుతుంది, నేను ఇన్నిసార్లు ప్రార్థన చేయించుకుంటున్నాను తగ్గట్లేదు అని అడిగినప్పుడు దైవజనుడు అన్నాడంట, నీవు నీ ఇంట్లో వారిని క్షమించావా అని అడిగాడంట. మీ అత్తని క్షమిస్తున్నావా అంటే క్షమిస్తున్నాను. మీ ఆడపడుచుని క్షమిస్తున్నావా? క్షమిస్తున్నాను. మీ బంధువులలో ఎవరితోటైనా విరోధంగా ఉందేమో వారిని క్షమించావా అని. అందరినీ క్షమించాను, మరి అయినా కూడా స్వస్థత కావట్లేదు, అయినా కూడా బాగా కావట్లేదు ఏంటి అనేసి ఆయన అడుగుతున్నాడంట. నీ భర్తను క్షమించావా అని. నా భర్తను మాత్రం క్షమించను, ఎవరినైనా ఏమైనా క్షమిస్తాను కానీ నా భర్తను మాత్రం క్షమించను అంటుందంట. చూడండి, భర్తను క్షమించదంట. ఇంకెక్కడ స్వస్థత వస్తుంది అంటే అందరి దగ్గర ఫేవరబుల్గా ఉంటారు, అందరి దగ్గర ప్రేమ ఉంటుంది, అందరి దగ్గర క్షమిస్తారు కొందరు. కానీ ఇంటికి రాగానే చీదర, ఇంటికి రాగానే గొడవ, ఇంటికి రాగానే ఏదో అయిపోతుంది వాళ్ళకి, ఏదేదో చేస్తారు. ఇది ఇండియన్ కల్చర్లో మనము ఇంటికి బయట నుంచి వచ్చినప్పుడు చెప్పులు ఎక్కడేస్తాము? బయట ఇప్పేసి వస్తాం కదా. అలాగే మీ చీదరను, మీ మైండ్లో ఉన్న స్ట్రెస్ను అన్నిటినీ చెప్పులు విడిచిపెట్టినలాగా విడిచిపెట్టి వస్తే ఏ గొడవ ఉండదు. ఇంట్లోకి వచ్చినాక ప్రశాంతంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. హల్లెలూయా. మరి భార్యాభర్తలుగా మీరు రెండవదిగా సురేష్ క్షమించే గుణం. సంధ్య, ఇద్దరు ఎలాంటి జరిగినా కూడా గొడవలు ఖచ్చితంగా అవుతాయి, అడిగితే. కానీ ఏం కావాలి? నువ్వంటే నేను వినాలా నువ్వు అని కాకుండా ఇద్దరు ఒకరికొకరు క్షమించుకోవాలి. అప్పుడు ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీగా ఉంటుంది. హల్లెలూయా. థర్డ్ పిల్లర్, అయ్యారు మీరు వస్తే మాట్లాడుకోవటం. థర్డ్ పాయింట్ ఇస్ ద మాట్లాడుకోవటం, టాకింగ్. ఇద్దరు కలిసి ఎంత బాగా మాట్లాడుకోగలిగితే అన్నీ దూరం అయిపోతాయి, అన్ని సమస్యలు దూరం అయిపోతాయి, ఇద్దరి మనసులు ఒక దగ్గరగా ఉంటాయి. హల్లెలూయా. మాట్లాడుకోవాలి. చాలా ఎంత మాట్లాడగలిగితే అంటే ఒకరినొకరు అండర్స్టాండింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీలో. మ్యారేజ్ లైఫ్లో కావాల్సింది అంటే కొత్తగా ఒకరినొకరు తెలుసుకోవాలి, ఒకరి అభిప్రాయాలు ఒకరి మనసులో ఒకరు తెలుసుకొని నడుచుకున్నప్పుడు ఇంకా ఎవరేం మాట్లాడినా కూడా, ఎవరేం చెప్పినా కూడా వారు నమ్మరు. నీ భార్య ఇలా అంట కదా, నీ భార్య ఇలా చేస్తుందంట కానీ, నీ భర్త ఇలా చేస్తుందంట కానీ ఇంకొకరి మాటలు వినరు.
కాబట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఏ గొడవలు కూడా రాకుండా హ్యాపీగా ఉండొచ్చు. 4వ పిల్లర్గా ప్రేయర్ కలిసి మరి కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది ఇది మొదలుకొని వారు కుటుంబ ప్రార్థనలో కలిసి ప్రార్థన చేసుకోవటము, దంపతులుగా జత చేయబడిన వీరు కలిసి ప్రార్థించుకోవాలి. కలిసి ఇద్దరు కూడా మరి ప్రతిరోజు ప్రార్థనలో గడిపినట్లయితే దేవుడు ఇంకా వారి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మలుస్తాడు. హల్లెలూయా. సో ఈ 4 పాయింట్స్ 4 పిల్లర్స్ని ఈ మ్యారేజ్ కపుల్స్ ఫాలో అవుతే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది. అయితే ఇంకా ఒక 4 థింగ్స్ ఏంటంటే 4 T's. ట్రస్ట్ యువర్ వైఫ్, ట్రస్ట్ యువర్ హస్బెండ్, అండ్ 4 T's చెప్తాను. ట్రస్ట్ ఒకటి, ట్రూత్ ఒకటి, అండ్ టచ్ ఒకటి, అండ్ టాకింగ్. ఈ 4 మీరు పాటించగలిగితే మీ ఇద్దరు కూడా, అంటే ఎప్పుడు ఇద్దరు కలిసి ఏ విషయం అనైనా కూడా షేర్ చేసుకోవటము, మాట్లాడుకోవటము, ఇద్దరు ఒకరినొకరు నమ్మటం విషయంలో, ఇద్దరు ఒకరినొకరు నిజం చెప్పుకోవటం విషయంలో కూడా అన్ని విషయాలలో మీరు నమ్మకంగా ఉండగలిగితే మీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇవన్నిటిని పాటిస్తే మీకు ఎవరు చెప్పనవసరం లేదు, మీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా మార్చబడుతుంది. హల్లెలూయా. సో మరి దేవుని ప్రేమ కలిగి మీ కుటుంబం ఉంటూ ప్రార్థనలో నడుచుకుంటూ ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమలో ఎవరైతే నిలిచలేరో వారు దేవుని ప్రేమ పొందుకోవటానికి రండి, అంగీకరించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ స్వరూపమైన దేవుడు, మీ అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ ఆల్, జీసస్ లవ్స్ యూ ఆల్. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మీ అందరి కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడు. మరి మీరు చేయవలసింది ఏమీ లేదు, ఆయనను మీ హృదయంలోకి ఆహ్వానిస్తే చాలు. ప్రభువా యేసయ్యా నీ ప్రేమ మాకు దయచేయి, మా కుటుంబాలకు దయచేయి, మా బిడ్డలకు దయచేయి అని నువ్వు ఒక్కసారి అడిగితే, మీ హృదయంతో అడిగితే, మీరు ఏం చేయనవసరం లేదు, ఏ పూజలు చేయనవసరం లేదు, ఏమి ఇవ్వనవసరం లేదు, ఒక్కసారి నీ మనసుతో నీ హృదయంతో ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు ఆహ్వానించగలిగితే ప్రభువు నీ యొద్దకు వస్తారు. నీ కుటుంబాన్ని ప్రేమతో నింపుతారు, నీ కుటుంబాన్ని సమాధానంతో నింపుతారు, నీ కుటుంబాన్ని సంతోషంతో నింపుతారు, నీ కుటుంబాన్ని ఆనందంతో నింపుతారు. దేవుడు ప్రేమ స్వరూపమైన దేవుడు మీ అందరి కుటుంబాలలో ఈ వివాహ కార్యక్రమానికి వచ్చిన మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి వర్ధిల్లజేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. కంగ్రాచులేషన్. సంతోషంగా ఉన్నవారు కొద్ది నిమిషాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని పోతూ ఉన్నాం. మరి అందరూ కూడా మరి యొక్క వివాహ కార్యక్రమాల్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి. మీరందరూ చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఇబ్బందిగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మీ పక్కన ఉన్న వారికి చక్కగా చిరునవ్వుతో వారిని పలకరించిన వందనాలు చెప్పండి. మీ పక్కన ఉన్న వారికి చక్కగా సంతోషంతో క్లోజప్ యాడ్ కనపడాలి. దేవునికి స్తోత్రం. మంచిది. మరి యొక్క వివాహము అన్ని విషయంలో ఘనమైనది. మరి దేవుని సన్నిధిలో ఈ ఘనమైన వివాహం కొరకు మనం అందరం కూడా సిద్ధపడి ఉన్నాం. ఇక్కడికి అందరం కూడా కూడి వచ్చి ఉన్నాం. మరి వివాహము అందరికీ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, అందరికీ ఇష్టమైన ఉన్న వారందరూ కూడా మీ కుడి హస్తాలు మాకు తెలియపరచండి. ఈ పెళ్లి జరగటం మాకు ఇష్టమే అన్నవారు కొంతమంది 2 చేతులు ఎత్తుతున్నారు. అసలు ఎత్తట్లే, ఎదర్ లైన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఎత్తుతారు. మంచిది. మరి ఒకసారి చేతులు దించండి. పెండ్లి కుమారుడు తరపు ఉన్నవారు కుడి హస్తాలు పైకెత్తండి. పెండ్లి కుమారుడు తరపు ఉన్నవారు మాత్రమే. ఓకే, మీకు ఈ పెళ్ళి సమ్మతమేనా? మంచిది. మరి పెండ్లి కుమార్తె తరపున వారు వచ్చిన వారు మీ కుడి హస్తాలు పైకెత్తాలి. కొంతమంది అటు లేపుతున్నారు, ఇటు లేపుతున్నారు. పెండ్లి కుమార్తె తరపున ఉన్నవారు అమ్మ మీ అందరికీ సమ్మతమేనా? మంచిది. మరి ఇక్కడ వచ్చిన వారందరి ఇష్టాలు తెలుసుకున్నాం. మరి అసలు వారి ఇష్టాలు కూడా మనం తెలుసుకుందాం. మరి ఈ సమయంలో మీరు ఇరువురు కూడా ముందుకి లేచి నిలబడినట్లయితే
నేను అనేక మార్లు ఏలూరు వచ్చాను. వచ్చినప్పుడు అన్నిటికంటే మరి ఈరోజు సురేష్ 4 పిల్లర్స్ చెప్పారు అమ్మగారు. మరి అమ్మగారులు చక్కటి గ్రీటింగ్స్ మరి వారి ఇరువురికి మరి వివాహ జీవితంలో మరి ఈ సమయంలో వీరిని కూడా వారి ఇష్టాలు మనం తెలుసుకుందాం. మరి సురేష్ని అడుగుతా ఉన్నాం. మరి సురేష్ మరి సంధ్యాని వివాహం చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టమేనా. మరొకసారి అడుగుతూ ఉన్నాను, మరి సంధ్యాని వివాహం చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టమేనా. ఎవరి వైపు చూసావు? సంధ్య. అమ్మ నీ వైపు చూసాడా? మంచిది. మరి పెండ్లి కుమార్తె తరపు ఉన్నవారు మీకు వినపడుతుందా? మరొకసారి చెప్పించమంటారా? వినపడతలేదా? అయ్యా మరొకసారి అంటే చెప్పండి. మరి సురేష్ సంధ్యాని వివాహం చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టమే. మా వినపడిందా? మంచిది. మరి పెండ్లి కుమారుడు తరపు వారు మీరు కూడా వినపడుతుందిలే, చెక్ చేసుకోండి ఇప్పుడు. మరి సంధ్య మీరు సురేష్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టమే. అమ్మా వినపడిందా? వినపడలేదంటున్నారు. మరొకసారి మరి సురేష్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టమే. మంచిది. వీరి ఇరువురి ఇష్టాలు తెలుసుకుందాం. మరి ఇక్కడ కూడి ఉన్న మీ అందరి ఇష్టాలు కూడా మనం తెలుసుకుందాం. మరలా ఎవరికైనా ఇష్టం లేని వారు ఉంటే ఇప్పుడే తెలియపరచండి. మరి లేదనుకుంటే ఇక ఎన్నడూ కూడా మీరు ఎప్పటికీ కూడా మాట్లాడటానికి అవకాశం ఏమాత్రము లేదు. మరి మంచిది. మరి ఇరువురు ఇష్టాలు తెలుసుకున్నాం. మరి ఈ సమయంలో పెండ్లి కుమారుడు తరపున వారు మరి పెండ్లి కుమార్తె తరపున వారు మరి ముందుకు వచ్చినట్లయితే మరి తల్లిదండ్రులు, పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు మరి పెండ్లి కుమార్తె మరి కుడి హస్తము తీసి పెండ్లి కుమారుడు కుడి హస్తములో మరి కన్యాదానము చేయటానికి మరి ముందుకు రావాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. మన మధ్యలో మరి బ్రదర్స్ సింగర్స్ మరి ఈ సైడ్ ఉంచినట్లయితే మీరు మరి ముందుకు వచ్చినట్లయితే ఇలా రండి. అటొకరు ఇటొకరు ఉండండి. ఇలా రండి. మరి సంధ్యాని మీ కోడలుగా చేసుకోవటం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. అమ్మా మీకు? ఇష్టమే. మంచిది. తల్లిదండ్రుల ఇష్టాలు తెలుసుకున్నాం. మరి ఇందాక చేయెత్తమంటే సగమే ఎత్తారని మరలా డౌట్ వచ్చి అడుగుతూ ఉన్నాను. మంచిది. మరి మీ యొక్క కుడి హస్తాలు మరి అమ్మాయి కుడి హస్తం తీసుకొని మరి అబ్బాయి కుడి హస్తం కళ్యాణమే కలిసమే కమనీయమైన కళ్యాణమే ఇరువురు ఏకమై ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే నీ వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే. హల్లెలూయా. సంతోషంగా ఎవరు కనబడదులా? హల్లెలూయా. మంచిది. మీకు చెప్పిన ప్రకారమే చెప్పిన సమయానికే మిమ్మల్ని వదిలేస్తాము, కంగారేం లేదు. మరి సురేష్కి మరి సంధ్యాకి మరి 2 హెచ్చరికలు తెలియచేసి నేను ముగిస్తాను. మరి సురేష్ ఇప్పుడు వరకు అర్ధరాత్రి ఎన్నింటికి వచ్చినా అమ్మా నాన్న వాడే వస్తాడులే అని వదిలేసి ఉంటారు. మరి ఈ రోజు నుంచి ఇక లేట్ రావడానికి లేదు. ఇంటికాడ ఎవరు ఎదురు చూస్తారంట? భార్య ఎదురు చూస్తారు. ఎవరు ఎదురు చూస్తారు? ఇంకా పెళ్ళి అవ్వలేదు నీకు అప్పుడే. సంజయ్ ఎదురు చూస్తారు. మంచిది. మరి కనుక అర్ధరాత్రి రావడానికి లేదు. ఇక పెందలకాడ ఇంటికి వచ్చేయాలి. మరి సురేష్కి కొంచెం కోపం ఎక్కువ. మరి కోపపడినా మీరేం చేయాలంటమ్మా? శాంతంగా గుర్తుపెట్టుకు లైవ్ కూడా వస్తుంది, తర్వాత చూపించు. మరి ఒకరినొకరు మరి ప్రేమ కలిగి తగ్గింపు కలిగి మరి ప్రతి విషయంలో మరి జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్రికా దేశంలో
మరి గడిచిన సంవత్సరాల్లో ఆఫ్రికా దేశం వెళ్ళినప్పుడు మరి పెండ్లి కుమారుణ్ణి చెట్టుకి గట్టేసి కొడుతున్నారంట. ఏంటంటే ఆ దేశపు సాంప్రదాయం. ఈ దెబ్బలకి రాత్రి అంతా దెబ్బలు తింటే ఈ జీవితాంతం ఎన్ని దెబ్బలైనా గట్టిగా నిలబడతాడని చెప్పి మన దేశంలో లేదు ఆ సాంప్రదాయం సురేష్. దీన్ని బట్టి సంతోషంగా ఉండొచ్చు. మరి కనుక దేవుని సన్నిధిలో ఒకరినొకరు మరి ప్రేమ కలిగి ఆప్యాయతగా మరి తగ్గించుకొని మరి ఇలాగే ఒకసారి మరి భార్యాభర్తలకు కూడా ఇలాగే చెప్పామన్నమాట, జాగ్రత్తగా ఉండండి. పెళ్ళి వస్తే మరి పెళ్లి చేసిన తర్వాత కోపాలు వస్తూ ఉంటాయి, మీరు సర్దుకొని వెళ్ళాలంటే అలాగే అని చెప్పేసి అన్నారు. పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలకి గొడవలు రాని వారు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ కూర్చున్న భార్యాభర్తలు గొడవలు అవని వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ సారి అందంట. సరే భర్త లేచి అలాగే వెళ్ళి పక్క గదిలో పడుకున్నాడు. మధ్యరాత్రిలో గుర్తొచ్చింది, సారి మీ ఇంట్లో నుంచి వచ్చింది, నవారు మాత్రం నేను వెళ్ళాను ఒకసారి అని చెప్పి రాత్రి కొడవలు తీసుకొచ్చి కోసాడంట. భార్య మంచం మీదకించి కింద పడింది, నడువు విరిగింది. మరలా హాస్పిటల్ ఖర్చు అంతా ఎవరికైనా అంట? భర్తకే అయినాయి. కనుక ఈసారి అలాంటి కోయిటాలు ఎలాంటి ఏం చేయమాకమ్మా. మరి కోపాలు వస్తే కూర్చొని మాట్లాడుకోండి. అమ్మగారు చక్కగా మరి విషయాలు తెలిసి చెప్పారు. మరి కలిసి మరి ప్రేమ కలిగి ఉండండి. కోసేసుకోవటాలు అలాంటివి చేయమాక. అమ్మ నువ్వు కూడా తగ్గింపు కలిగి ఉండు. శాంతిగా ఉంటావు. ఏముంటావు? శాంతంగా ఉంటావా? మరి తర్వాత చూపిస్తాడు వీడియో నీకు. మరి మంచిది. మరి ఈ సమయంలో మరి ఇరువురి మరి ప్రమాణాలు మనం చేయబోతూ ఉన్నారు. మరి దైవ సేవకులు మరి ముందుకు రావాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. మరి గ్రేస్ అమ్మగారు, ఎడ్వర్డ్ గారు, మరి అమ్మగారు మీరు కూడా ఇలా ఎదురుకొచ్చినట్లయితే మరి సేవకుల ఎదుట, దేవుని ఎదుట, సేవకుల ఎదుట, సంఘం ఎదుట, బంధువుల ఎదుట మరి దేవుని సన్నిధిలో సురేష్ అను నేను, సంధ్య అను నిన్ను, ఇది మొదలుకొని ఎవరి వైపు? ఇది మొదలుకొని చావు మనలను నెడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఏం చేస్తున్నావు? ప్రమాణం షేకండ్ ఇస్తున్నావు. ఏం చేస్తున్నావు? ప్రమాణం చేస్తున్నావు. ఎవరితో? సంజాత. ఓకే మంచిది. మరి అమ్మాయికి ఉన్నాను. సురేష్ అని నిన్ను, ఇది మొదలుకొని చావు మనలను నెడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరితోనమ్మా? అటు చూడు. ఎవరితో? సురేష్. ఓకే మంచిది. దేవునికి స్తోత్రం. మరి వీరి ఇరువురి సేవకులు అందరము కూడా విని ఉన్నాం. మరి భారతదేశపు చట్ట ప్రకారము మరి ఈ సమయంలో మరి వారు వివాహము చేసుకోవటానికి మరి మంగళసూత్రాన్ని మరి ముందుకు తీసుకొచ్చినట్లయితే తీసుకొచ్చావయ్యా. ఎక్కడుంది? మరి మంచిది. మరి ఒకసారి పెళ్లి చూపులకి వెళ్ళావా సురేష్? పెళ్లి చూపులకి వెళ్ళావా? మరి పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మరి నువ్వు చూసిన మరి సంధ్య, మరి పెండ్లిలో ఉన్న సంధ్య ఒకటో కాదో ఆ ముసుగు తీసి మాకు తెలియపరచు. ముసుకేసి నిన్ను మోసం చేశారేమో ఆ ముసుగు తీసి, ఆ రోజు చూసిన అమ్మాయి ఇక్కడున్న అమ్మాయి ఒకటా కాదో ఆ ముసుగు తీసి మాకు తెలియపరచు. చప్పట్లు కొట్టట్లు ఎవరు? నువ్వు చూసిన పెళ్లి చూపుల్లో చూసిన సంధ్య మరి ఇక్కడ పెళ్లి వేదిక మీద ఉన్న సంధ్య ఒకటేనా? ఒకటే.
మంచిది. మరొకసారి నిర్ధారణ చేసుకున్నాడు. మరి ఆమె ఏమే ఇక్కడ ఉందని చెప్పి మరి ఈ సమయంలో మరి ఈ యొక్క వివాహ చేయబోతూ ఉండగా దీని కొరకై మరి తాలిబొట్టు కొరకై మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి దైవజనులు మైకిల్ బాబాయ్ గారు మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ వేదిక పైన ఈ పరిశుద్ధ వివాహములో అభిషక్తులు అయిన సేవకుల మధ్యలో, బంధువులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషుల మధ్యలో తండ్రి ఇదిగో ప్రభు ఇంత వైభవంగా మీ నామ ఘనత కొరకు అయా నీ కుమారుని వివాహం జరిగిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క మంగళసూత్రం కొరకు తండ్రి ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకొని వారి దాంపత్య జీవితాన్ని నేటి నుంచి ప్రారంభిస్తుండగా వైభవంగా, ఆశీర్వాదకరంగా సమస్త మహిమ ఘనత తండ్రి. ఆమేన్. మరి దీవించబోతూ ఉండగా మనమందరం కూడా మీ హస్తాలు దేవా నీ బిడ్డను మరి తాళి కట్టుచుండగా వీరి ఇరువురిని దీవించి ఆశీర్వదించండి. జీవితకాలం అంతానైనా మరి మంచిగా ప్రభా జీవించగల భాగ్యము దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమగా సూచనగా ఈ మంగళసూత్రమును ధరింపజేయుచున్న తండ్రి యొక్కయు క్షేమాధిపతికి మంగళమే నా ఆస్తి నిన్ను భారీ భాగస్థురాలిగా చేయుచున్నాను. నా శరీరముతో నిన్ను గణపరిచి నేను సంతోషపరిచేది కుమారుని యొక్క నిన్ను నా భార్యనుగా ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు నీకు తాళి కట్టుచున్నాను. తండ్రి ప్రభా ఈ రింగులు తండ్రి ప్రభా ఒకరు మార్చుకొని చుండగా మరి ఇరువురి హృదయాలు ఏకమై తండ్రి ప్రభా వారు కలిసి జీవిస్తుండగా నీ ప్రేమను నీ శాంతిని సమాధానం వారి కుటుంబంలో దయచేయండి తండ్రి ప్రభా. రింగును తండ్రి ప్రభా మరి ప్రేమకు గుర్తుగా మరి వారిద్దరూ ధరింపచేస్తుండగా తండ్రి ప్రభా ఇది మొదలుకొని వారిలో తండ్రి ప్రభా నిత్య నిబంధనగా నీవు నిలిచి తండ్రి ప్రభా వారిలో క్రీస్తు ప్రేమను నిలిచి ఉండే కృపను అనుగ్రహించమని అయా వీటిని పరిశుద్ధపరిచి పవిత్రపరచమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఓకే బాబాయ్ రైట్. తమ్ముడు ప్రేమతో పెట్టరా అబ్రహాము సారావలే ఆ దేవుని దీవెనలు ఎల్లవేళల మీకు. మంచిది. ఎదురు బదురు తిరిగినా ఇప్పుడు మీ ఇద్దరు ఏమై ఉన్నారు?
మరి ఈ సమయం నుంచి ఇప్పటి నుంచి మీరిద్దరు కూడా భార్యాభర్తలు. అమెరికా దేశంలో మరి భర్త భార్యని ఏమని పొగుడుతాడంటే నా హనీ నా హనీ అంటే ఏంటంట, నా తేనె నా తేనె అని పిలుస్తూ ఉంటాడు. భారతదేశంలో అంట పురుషులందరూ కూడా మనీ మనీ అని పరిగెడతారంట. ఏమని పరిగెడతారంట, నువ్వు మనీ మనీ అని పరిగెట్టొద్దు, ఏమని పరిగెట్టాలంట, హనీ హనీ అని పరిగెట్టు. మరి ఇక నుంచి మరి జాగ్రత్తగా మరి నీ హనీని జాగ్రత్తగా చూసుకో. ఎవరికి ఎవరంటే ఎక్కువ ఇష్టమో, ఎవరంటే ఎవరు ఎక్కువ ప్రేమ ఉందో వారు ముందేస్తారు. రెడీ 1 2 3. ఇలాగే ఒకసారి పెళ్లిలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం. పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం. మీరు మోకరిల్లండి. సేవకులందరూ దయచేసి అందరూ లేచి నిలబడదాం. లోకమునకు అధిపతి అయిన మా దేవా మీకు స్తుతులు స్తోత్రాలు. నేడు జతపరచబడినటువంటి సురేష్ని సంధ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మొదలుకొని దేవుని ఆశీర్వాదం ఈ బిడ్డల మీదకు వచ్చునుగాక. ఇది మొదలుకొని ఈ బిడ్డలను నీ కొరకు మహిమకరంగా ఈ లోకములో నీ రాజ్యమును స్థాపించడానికి మధ్యలో పరిశుద్ధాత్మ దేవునిగా ఒక గొప్ప బంధాన్ని బలపరచబడునుగాక. పరిశుద్ధాత్మ దేవా మీరే ఒక అత్యద్భుతమైనటువంటి అయ్యా గొప్ప అధ్యక్షునిగా ఈ బిడ్డల మధ్యలో మీరు ఉందురుగాక. ప్రతి చీకటి, ప్రతి అవమానం, ప్రతి అంధకార శక్తులు యేసు నామములో అయ్యా ఈ యొక్క పచ్చని పందిరిలో తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి మధ్యలో అయ్యా ప్రతి చీకటిని యేసు నామములో బంధిస్తున్నాం మా ప్రభువా. ఇది మొదలుకొని నీ బిడ్డల జీవితాల్లో ప్రేమ, సంతోషము, సమాధానము అయ్యా ప్రేమతో నీ బిడ్డలని ఇంకా మున్ముందుకు తండ్రి అయ్యా సంతోషముతో నీ బిడ్డలో ఉండుడాగున మీ సహాయమును అర్థిస్తూ నీ కార్యమును సఫలమంతం జరిగించమని నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకునే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహవాసము నూతనంగా జతపరిచిన వీరిరువురికి నీ కృప సదాకాలము తోడై కాపాడునుగాక. దేవునికి స్తోత్రము. మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.